తనను అధ్యక్షురాలిగా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడారు. చంద్రబాబు గారిని విజన్ ఉన్న నేతగా అభివర్ణిస్తూ ఆయన నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే క్రమంలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. మా నాయకులు గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారు నా మీద నమ్మకంతో ఈ రోజున నాకు ఒక బాధ్యతను అప్పచెప్పారు. వారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు గారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. నాకు ఇది పదవి కాదు, ఒక బాధ్యతగా నేను దీన్ని నిర్వర్తిస్తాను. నా మీద ఏ నమ్మకంతో వారు ఈ కార్యక్రమాన్ని నాకు అప్పచెప్పారో దాన్ని తప్పకుండా నాయకులతోటి సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలకు న్యాయం చేసుకుంటూ నేను ముందుకు వెళ్తానని చెప్పని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎలక్షన్స్ ముందు మేము మేనిఫెస్టోలో ఏవైతే కార్యక్రమాలు పెట్టామో అది ఒకటొకటిగా పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాము. ముఖ్యంగా మీరందరూ గమనించాల్సింది, హామీలు ఇచ్చామా తీర్చామా అని కాదు, ఆ హామీలు సక్రమంగా నెరవేరుతున్నాయా లేదా అని చెప్పని ఎప్పటికప్పటికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి అంతకు నాయకుడు, అందరికీ పెద్ద ఆయన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారు తిరుపతి జిల్లాని స్ట్రాంగ్ చేయాలని చెప్పి, ఎవరికైతే తిరుపతి జిల్లా పగ్గాలు ఇస్తే తిరుపతి జిల్లా కరెక్ట్గా వచ్చి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు సంతోషంగానే భావించి ఈరోజు పనబాక లక్ష్మి అక్క గారికి జిల్లా అధ్యక్షుల పదవి చాలా సంతోషంగా ఉన్నది. ఆ సందర్భంగా ఈరోజు పనబాక లక్ష్మి అక్క గారు ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం కేడర్ అంతా ఇక్కడ వచ్చేసి ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉన్నది. రానున్న రోజుల్లో తిరుపతి జిల్లా మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు కూడా తెలుగుదేశం కంచికోటలాగా మార్చే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. అదే భాగంలోనే నాకు జనరల్ సెక్రటరీ ఇవ్వడం కూడా ఆనందంగా ఉంది. నేను నూతన సంవత్సరంలో బాధ్యతలు తీసుకుంటాను. మా ఇద్దరు కాంబినేషన్లో పార్లమెంట్ సెగ్మెంట్ అంతా కూడా మొత్తం అందరినీ కలుపుకొని 7 మంది ఎమ్మెల్యేని, కేడర్ని, కమిటీని అందరినీ కలుపుకొని ముందుకెళ్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నుంచో చెప్తున్నారు, ఆల్రెడీ 175 వస్తాయని చెప్పినారు. ఆ రోజు జనాలకు గుణపాఠం చెప్పారు. వాళ్ళు మాకు రాజకీయంగా ఏ పక్క కూడా సరిపోరు. ఈరోజు తెలుగుదేశం ఉన్నటువంటి ప్రజలే మాకు